మీరు మీ బొగ్గు ఉత్పత్తి మీ కరెంటు ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడు ఎవడు? అదాని నరేంద్ర మోడీ తమ్ముడు. అంటే అదాని బొగ్గు కోసం అదానికి మన దగ్గర 4,000 టన్ను దొరికే బొగ్గును అక్కడ 28,000 టన్ను కొనమంటాడు. నేను ఒప్పుకోలే. నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను. నాకు సింగరేణి బొగ్గు ఉన్నది, నా సొంత బొగ్గు ఉన్నది, నీ బొగ్గు నాకెందుకు అని నేను చెప్పిన. ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్లో దావోస్లో అదానికి పాటకు తెరిచొచ్చిండు, గేట్ తెరిచొచ్చిండు. అదాని గారు మీరు రాండి, తెలంగాణకు రాండి, 4 చేతులు దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదానిని పిలిచి వచ్చినాడు. పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం. ఏం చేస్తారు? ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి. ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి. ముఖ్యమంత్రి ఎందుకు పిలిచాడు అదానిని తెలంగాణకు? నేను ఎందుకు రానివ్వలేదు? నేను అడుగు పెట్టనియలే. బిడ్డ అడుగు పెడితే ఖబర్దారని చెప్పిన నేను, రానియలే. కానీ ఇవాళ ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు. తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం, ఒక ఉద్యోగ వనరు, లక్షల మంది కార్మికులు, వాళ్ళని అనుసరించుకున్న అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి. దీన్ని ఇంకా విస్తరించాలా. దీనికి అక్కడున్న బయ్యారం ఉక్కు గనులు కానీ, గోదావరి ఇసుక గనులు కానీ అవన్నీ సింగరేణికే ఇయ్యాలని చెప్పి నేను ఉన్నప్పుడు నేను ఆలోచన చేసిన. సింగరేణి డైరెక్టర్ను నేను ఆస్ట్రేలియాకు, ఇండోనేషియాకు పంపించిన. ఎందుకోసం? అదాని పట్టుకొని కోర్టు గడిస్తా ఉన్నాడు. మనం కూడా పోయి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు? సింగరేణి కంపెనీ ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో పెట్టమని నేను చెప్పినా. కానీ ఇవాళ అదాని బొగ్గు తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది తేడా. రాబోయే రోజులలో ఇంత సింగరేణి ఊడగొట్టి అదానికి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి, మన ప్రజల నోట్లో మట్టి, మొత్తం సింగరేణి ప్రాంతాలన్నీ కూడా మన బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉంటుంది. సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతోనే ఆలోచించాలి. మీ నిర్ణయం అట్లా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇది చాలా ప్రమాదం, తెలంగాణకు ప్రమాదం. ఇవాళ మీరు పార్లమెంట్లో గనక బీజేపీనో కాంగ్రెస్నో గెలిపిస్తే నేను కూడా ఏం చెయ్యలేను, నేను నా వల్ల కూడా ఏం కాదు. అదే కొప్పుల ఈశ్వర్ గెలిస్తే, ఈ గడ్డబిడ్డ గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంతేసి కొట్లాడి పీక పట్టుకొని బిడ్డ మా సింగరేణి ఎట్లా ముస్తామని చెప్పి కొట్లాడతారు తప్ప సింగరేణి మాత్రం మునిగిపోతుంది. మీ బిడ్డగా ఇలా గోదావరి సెంటర్లో, గోదావరి కన్లో నేను చెప్తా ఉన్నా, మీ కళ్ళ ముందే